హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు నేను చెప్పే టాపిక్ అండి. మీరు ఫేస్‌బుక్ యాడ్స్ ద్వారా లీడ్ జనరేషన్ ఎలా చేసుకోవచ్చు. ఇది ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అండి. ఇప్పుడు నేను చేసే లీడ్ జనరేషన్ వచ్చి కంప్లీట్‌గా ఇక్కడ చూసుకోండి. నేను ఇప్పుడు చెప్పేది కంప్లీట్‌గా ఒక జిమ్ వెబ్‌సైట్ అండి. ఇది ఒక జిమ్ వెబ్‌సైట్ అండి. ఈ జిమ్ వెబ్‌సైట్‌లో మనము ఏ విధంగా లీడ్ జనరేట్ చేసుకోవాలి. దానికోసం యూఆర్ఎల్ గుర్తుపెట్టుకోండి. facebook.com/manage. ఇప్పుడు ఈ యూఆర్ఎల్‌లో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మీకు ఇక్కడ కంప్లీట్ కొన్ని క్యాంపెయిన్స్ ఉంటాయండి. ఫస్ట్ క్యాంపెయిన్స్ గురించి తెలుసుకోవాలి. చాలా మంది తెలవని విషయం ఏంటంటే, అసలు లీడ్ జనరేట్ అవుతా అంటే 100% లీడ్ జనరేట్ అవుతాయండి. మీరు పర్ఫెక్ట్‌గా లీడ్ అనేది జనరేట్ చేస్తే. ఇక్కడ మీకు అవేర్‌నెస్, ట్రాఫిక్, ఎంగేజ్‌మెంట్, లీడ్స్, యాప్ ప్రమోషన్, సేల్స్ ఉంటాయండి. ఇప్పుడు మీరు ఏదైతే లీడ్ అనుకుంటున్నారో, ఆ లీడ్‌ని తీసుకోండి ఇక్కడ. లీడ్ జనరేషన్. ఈ లీడ్ జనరేషన్ అనేది సెవెరల్ టైప్స్ ఉంటాయండి. సెవెరల్ టైప్ ఎందుకు అంటున్నా అంటే, ఇప్పుడు ఇక్కడ మీరు ఏదైతే నేను పెడుతున్నానో ఇది 40+ ఇయర్స్ వాళ్ళకి యాడ్ పెడుతున్నా అండి. అంటే 40+ ఇయర్స్ వాళ్ళకి బెల్లీ ఫ్యాట్ రావడం ఇట్లా చాలా జరుగుతుంటాయి. వాళ్ళ కోసం నేను యాడ్ పెడుతున్నా. ఒక పర్ఫెక్ట్ ఇమేజ్ డిజైన్ చేసుకొని పెడుతున్నాను. ఇప్పుడు నెక్స్ట్ వచ్చి నా బడ్జెట్ ఎంత? నేను పర్ డే రూ. 250 నా బడ్జెట్ పెట్టుకుంటున్నా అండి. క్యాంపెయిన్ బడ్జెట్. అయితే ఇక గుర్తుపెట్టుకునే విషయం ఏంటంటే లీడ్ క్యాంపెయిన్ మనకు సెవెరల్ టైప్స్ ఉంటాయండి. చాలా రకాలుంటాయి. వాట్సాప్, కాల్, ఇన్స్టెంట్ ఫార్మ్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. దీంట్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మీరు ఏది కావాలో అది ఇచ్చుకోవచ్చు. నేను ఇప్పుడు డైలీ బడ్జెట్ ఇచ్చాను. నెక్స్ట్ క్లిక్ చేశాను. నేను 250 ఇచ్చాను. మీరు 300 ఇచ్చుకోండి. 400 ఇచ్చుకోండి మీ ఇష్టం. ఇక్కడ కన్వర్షన్ కాల్‌లో నేను ఇవ్వాలనుకున్నది వాట్సాప్. నేను ఇన్స్టెంట్ ఫార్మ్ ఇవ్వలేను. ఇన్స్టెంట్ ఫార్మ్ వస్తే మీకేమవుతాదంటే ఫేస్‌బుక్‌లో ఒక లీడ్ జనరేషన్ ఫార్మ్ ఉంటుందండి. ఆ లీడ్ జనరేషన్ ఫార్మ్ మీరు ఫేస్‌బుక్ బిజినెస్ షూట్‌లో చూసుకోవాలి. అది కూడా నేను చూపిస్తాను అండి. ఇది మాత్రం మొబైల్‌లో ఎలిజిబుల్ కాదు. కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది మొబైల్‌లో ఎలిజిబుల్ కాదు. కాబట్టి ఆల్ టూల్స్‌లో క్లిక్ చేస్తే మీకిక్కడ లీడ్ జనరేషన్ ఫార్మ్ ఉంటదండి. ఇన్స్టెంట్ ఫార్మ్ ఉంటది. ఈ ఇన్స్టెంట్ ఫార్మ్‌లో మీరు లీడ్స్ మొత్తం ఎన్నైతే మీకొస్తాయో అన్ని ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అన్నీ అయిపోయినాయి కాబట్టి నేను తీసేసానండి. అదంతా ఎక్స్‌పైర్ అయిపోతది. ఇప్పుడు నా ఏదైతే క్యాంపెయిన్ ఉందో నేను వాట్సాప్ పెట్టాను. కంప్లీట్ వాట్సాప్ యాడ్ అన్నట్టు. ఇక్కడ వచ్చిన తర్వాత మేజర్‌గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ కంప్లీట్‌గా నేను పెట్టే యాడ్ 40+ ఇయర్స్ వాళ్ళకి. ఇప్పుడు నాకు కొన్ని ఉంటాయండి. మాక్సిమం నంబర్ ఆఫ్ లీడ్స్, మాక్సిమం నంబర్ ఆఫ్ కన్వర్షన్. నేను లీడ్ నాకు కన్వర్షన్. విల్ ట్రై టు షో యూర్ యాడ్ పీపుల్ మస్ట్ లైక్లీ టు హ్యావ్ కన్వర్షన్ విత్ యూ త్రూ మెసేజింగ్. మనం ఏంటంటే మనకు కన్వర్షన్ కావాలండి. లీడ్స్ వస్తే మాత్రం మనకు 100 మంది కాల్ చేస్తామండి. ఒక్కళ్ళు జాయిన్ కాలేదు. యాడ్ యూజ్ కాదు. కన్వర్షన్ కోసం కాల్ చేసే వాళ్ళని మనం టార్గెట్ చేస్తాం. విల్ ట్రై టు డెలివర్ యువర్ యాడ్స్ టు హెల్ప్ టు గెట్ ద మోస్ట్ లీడ్ పాసిబుల్. ఇది రెండో ఆప్షన్ మీకు. లీడ్ క్లిక్ చేసినప్పుడు ఓన్లీ మీకు లీడ్ మీద కాన్సంట్రేట్ చేస్తాను మీకు ఇక్కడ. గోల్ ఏదైనా పెట్టుకోవచ్చండి మీ ఇష్టం అది. నేను మెయిన్‌గా గోల్ పెట్టుకున్నది ఈ ఆప్షన్ పెట్టుకున్నా. మాక్సిమం నంబర్ ఆఫ్ కన్వర్షన్. నాకు వాళ్ళు కన్వర్ట్ అవ్వాలి. తర్వాత ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మీకు ఒక్కోసారి వాట్సాప్ ఎర్రర్ వస్తదండి. ఎందుకు వస్తదంటే, వాట్సాప్ వాట్సాప్ బిజినెస్ లేకపోతే మీకు ఎర్రర్ వస్తది. కంపల్సరీ వాట్సాప్ బిజినెస్‌లో ఉండాలి. నెక్స్ట్ ఇది మీకు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఏజ్ అండి. మనం ఏదైతే ఏజ్ పెట్టామో అది కంపల్సరీ లిమిట్‌లో మనం యూజ్ చేసుకోవాలి. సో, కాబట్టి మనం క్లిక్ చేసినప్పుడు ఇది 40+ ఇయర్స్ వాళ్ళకి ఇది మనకి. సో, కంపల్సరీ మనకు ఏదైతే ఉందో అవన్నీ ఇక్కడ చూసుకోవాలి. సో, సజెషన్‌లో మనకు ఏజ్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే 40+ ఏజ్. అప్ టు 65 పెట్టుకోవచ్చు. లేదంటే మన ఇష్టం 55 పెట్టుకోవచ్చు. నేను 65 పెడుతున్నా అండి. సో, మినిమమ్ ఏజ్ ఇక్కడ నేను ఇచ్చాను 18 ఇయర్స్ అని. తర్వాత మన లొకేషన్. ఇప్పుడు ఆ జిమ్ లొకేషన్ నుంచి నేను టార్గెట్ చేస్తున్నా అండి. జిమ్ లొకేషన్ ఇప్పుడు నేను క్లిక్ చేస్తే ఐ యామ్ ఫిట్ మాదాపూర్. నా గనక మాదాపూర్ ప్లేస్ లొకేట్ అవుతే, ఎక్కడైతే నాకు ఉందో ఆ లొకేషన్ నుంచి నేను ఇప్పుడు టార్గెట్ చేయాలండి. ఇప్పుడు దీనికేంటంటే ఇది మన లొకేషన్ నుంచి 2 కిలోమీటర్ టార్గెట్ చేస్తుంది. లేదు అనుకుంటే మీకు ఎగ్జాక్ట్‌లీ మీ లొకేషన్ తెలుసు. నేను ఆ లొకేషన్‌లో పెట్టగలుగుతానంటే ఎగ్జాక్ట్‌లీ మీ జిమ్ లొకేషన్ కూడా మీరు పెట్టుకోవచ్చండి. ఎట్లా అంటే మీరు కరెక్ట్‌గా మీరు లైన్ తీసుకొని మీరు పెట్టేసుకోవచ్చు అన్నట్టు. సో, ఇలాంటి ఆప్షన్ కూడా మీకు ఇవ్వడం జరుగుతదండి.
సో ఎట్లాగైనా మీరు పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను డిస్టెన్స్ ఇచ్చాను, దీనికి 3 కిలోమీటర్స్ ఇచ్చానండి. ఇప్పుడు 3 కిలోమీటర్ రేడియస్లో మనకు టార్గెట్ అయిపోతుంది ఇక్కడ. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత ఏజ్ అయిపోయింది, ఎవ్రీథింగ్ అయిపోయింది. ఇక్కడ మనకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కస్టమ్ ఆడియన్స్ అండి. ఇక్కడ మన కస్టమ్ ఆడియన్స్ లో మనకు గుర్తుపెట్టుకోవాల్సింది ఫిట్నెస్. మీరు గుర్తుపెట్టుకోవాలని ఉంటే ఇక్కడ రాసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ డీటెయిల్ టార్గెట్ ఫిట్నెస్. ఎవరైతే ఫిజికల్ ఫిట్నెస్ చూస్తున్నారో అయితే మీకు ఇక్కడ మనం టార్గెట్ చేసుకోవచ్చు అండి. ఫిట్నెస్, వెల్నెస్, తర్వాత జిమ్. మీరు జిమ్ అనేది మీమ్స్ కోసం కాదండి, మీకు ఇంట్రెస్ట్, ఫిట్నెస్ సర్వీస్ ఇంట్రెస్ట్ ఉండాలి, అది కూడా యూజ్ చేసుకోవాలన్నట్టు. నెక్స్ట్ వచ్చాక మీకు ఏ ఆప్షన్ కావాలక చూసుకోవచ్చు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు ఎన్ని ఆప్షన్ అనుకుంటున్నాం, ఆల్ మొబైల్ డివైస్, ఆండ్రాయిడ్ డివైస్, ఐఓఎస్ డివైస్, ఇది లీడ్ జనరేషన్ అనేది కంపల్సరీగా మనకు మొబైల్ విజిబిలిటీ యాడ్స్ అండి. ఎందుకంటే మొబైల్ చూడగానే మనకు వాట్సాప్ క్లిక్ చేస్తే వాళ్ళు మనకు కాల్ చేస్తారు. సో మ్యాక్సిమం మనకు మొబైల్ లీడ్స్ మనకు వస్తాయి. నెక్స్ట్ క్లిక్ చేసుకోండి, అసలైన టాస్క్ స్టార్ట్ అవుతుంది. మనం ఇక్కడ డైరెక్ట్ పోస్ట్ చేసుకోవచ్చు మన ఇన్స్టాగ్రామ్లో. లేదు అంటే వితౌట్ ఇన్స్టాగ్రామ్తో మనం యాడ్ క్రియేట్ చేసుకోవచ్చు అండి. దాన్ని బ్యాక్ అండ్ యాడ్ అంటారు. క్రియేట్ యాడ్ తీసుకొని ఇక్కడ క్లిక్ చేసుకుంటే ఇమేజ్ యాడ్ వస్తుందండి. ఇమేజ్ యాడ్లో మీకు ఎక్కడైతే మీకు ఇమేజ్ ఉందో ఇమేజ్ అప్లోడ్ చేసుకోవాలి. మీరు ఏ లొకేషన్లో మీరు ఇమేజ్ పెట్టారో ఆ లొకేషన్కి వెళ్ళి ఇమేజ్ తీసేసుకోండి. అక్కడైతే అయితే మీకు 2 విధాలు చెప్తా అండి. ఎగ్జిస్టింగ్ పోస్ట్ ద్వారా యాడ్ క్రియేట్ చేసుకోవచ్చు, లేదు అంటే మనకి ఇంకో ఆప్షన్ మనకు ఉంది ఆల్రెడీ, ఆ ఆప్షన్ కూడా మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్లిక్ చేయండి. ఇప్పుడు ఇది కంప్లీట్గా మనకి ఏదైతే ఉందో ఒరిజినల్ తీసుకోవాలండి. కంప్లీట్గా ఒరిజినల్ మన సైజ్ బట్టి తీసుకోవాలి. క్లిక్ ఫర్ నెక్స్ట్. తీసుకున్న తర్వాత మన కంటెంట్ ఏదైతే మనకు ఉందో ఆ కంటెంట్ ఏదైతే పెట్టామో అది యూజ్ చేసుకోవాలి. ఇక్కడ మనకు రిమెంబర్ ఏదైతే మనకు ఉందో అవి ఇక్కడ యూజ్ చేసుకోవాలి. సో మీకు ఏదైతే అనుకుంటున్నారో అది ఇక్కడ ఇచ్చేసుకోండి. ఏ కంటెంట్ మీకు కావాలో ఆ కంటెంట్ మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇది మీకు గుర్తుపెట్టుకోవాల్సింది సెండ్ వాట్సాప్ మెసెంజర్. ఇక్కడ స్కిప్ అండ్ కంటిన్యూ, ఏమైనా చేంజెస్ కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ అయిపోయింది, నా ఎన్హాన్స్ మీడియా టెక్స్ట్ అయిపోయింది. క్లిక్ ఫర్ డన్ అన్నట్టు. సో మనకి ఏదైతే ఉందో యాడ్ అనేది క్రియేట్ అయిపోతుంది. సో ఎన్నిట్లో మనకు ప్రివ్యూ అవుతుందో ఇక్కడ విజిబుల్ అవుతుంది మొత్తం. సో అన్ని ప్రివ్యూలు ఇక్కడ ఉంటాయి, ఈ ప్రివ్యూ చూసుకోవచ్చు. ఈ యాడ్ అనేది వాట్సాప్ చాట్కి లింకే ఉంటుంది అన్నట్టు. సో ఇట్లా మన వాట్సాప్ చాట్ లింక్ చేసుకొని మన యాడ్ని క్రియేట్ చేసుకోవచ్చు. లీడ్ జనరేషన్ అనేది ఓన్లీ ఇన్స్టెంట్ ఫామ్ కాదండి. చాలా మంది చెప్తారు సార్ ఇన్స్టెంట్ ఫామ్ క్రియేట్ చేసుకుంటే, మీరు ఇన్స్టెంట్ ఫామ్ చెక్ చేసుకోవాలని కంపల్సరీ డెస్క్టాప్కే రావాలండి. నేను డైరెక్ట్ చెప్తున్నాను, ఇది ఇన్స్టెంట్ ఫామ్ చెక్ చేసుకోవాలంటే ఓన్లీ డెస్క్టాపే మీకు ఆప్షన్. సో కాబట్టి ఏ యాడ్ క్రియేట్ చేసినా మీరు మొబైల్లో చెక్ చేసుకోవడానికి మీకు వాట్సాప్ డైరెక్ట్ మీకు ఫోన్ నెంబర్ అనేది మీకు విజిబుల్ అవుతుంది. మీకు ఏదైతే పాసిబుల్ లేదో అది మీకు ఇక్కడ చెప్పేస్తానండి. ఈ యాడ్ అనేది ఆర్డియన్స్ నెట్వర్క్కి రిలేటెడ్ కాదు. సో ఇక్కడ చూసుకోవచ్చు మొబైల్, ట్యాబ్లెట్ అండ్ ఏదైతే మీకు ఫ్లెక్సిబుల్ ఉందో అన్నిట్లో మీకు విజిబుల్ అవుతుంది. మీ చాట్ టు వాట్సాప్ గుర్తుపెట్టుకోవాలండి. వాట్సాప్ అనేది వాట్సాప్ బిజినెస్లో ఉండాలి. ఫైనల్గా పబ్లిష్ చేసుకోండి. ఏమైనా మీకు ఎర్రర్ ఉంటే మీకు ఇమీడియట్గా ఇక్కడ ఐడెంటిఫై చేస్తుంది. ఇంకోటి మీరు క్యాంపెయిన్ క్రియేట్ చేసినాక అమౌంట్ చేంజ్ చేసుకోవచ్చు, డైలీ బడ్జెట్ చేంజ్ చేసుకోవచ్చు, కానీ క్యాంపెయిన్ స్ట్రక్చర్ని చేంజ్ చేయలేము. సపోజ్ నేను ఇప్పుడు లీడ్ జనరేషన్ క్యాంపెయిన్ పెట్టాను, దాని అవేర్నెస్కి షిఫ్ట్ చేయలేను. మీకు కంప్లీట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు యాడ్ అనేది ఒకసారి క్రియేట్ అయ్యాక బడ్జెట్, లొకేషన్స్ అండ్ మీ యొక్క యాడ్ ఇమేజ్, యాడ్ కంటెంట్, ఎనీథింగ్ పాసిబుల్ అండి. ఇంకా యాడ్ సెట్ ఇన్యాక్టివ్ ఉంది, అదేం కంగారు పడకండి. అది కంపల్సరీ జస్ట్ మీరు రిఫ్రెష్ చేసుకున్న వెంటనే అంటే రివ్యూకి వెళ్ళిపోతుంది. మీకు ఏమన్నా 1 క్వశ్చన్ ఉన్నా కానీ మీరు నన్ను అడగచ్చు. ఇంకో గుర్తుపెట్టుకున్న విషయం ఏంటంటే ఫస్ట్ మీ యాడ్ అనేది నో యాడ్స్ అని డిస్ప్లే అవుతుందండి, దానికి కంగారు పడకండి. నో యాడ్ అంటే ఫస్ట్ నో యాడ్ కింద వెళ్తుంది, తర్వాత అండర్ రివ్యూకి వెళ్ళాక మీకు అది మీకు యాక్టివ్ స్టేజ్గానే వెళ్తుంది. సో ఎలాంటి బిజినెస్ కోసమైనా యాడ్ అనేది మనము క్రియేట్ చేసుకోవాలి.
సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.